డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఫిబ్రవరి 27, 2025. దేవుని నుండి ఒక సూచన. యోహాను 8:11. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఈనాటి దైవాంశము, ఇక పాపము చేయకుము. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. యేసు ఒలీవల కొండకు వెళ్ళి వచ్చిన పిదప తెల్లవారగానే తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమా 8:1. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవుడు మనలా దీవించి అట్టి పాప జీవితమును మార్చివేసి మన శిక్షా విధి నుండి పాప మరణము నుండి తప్పించి మనకు నూతన మనస్సు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన నీ రక్షణను బట్టి వందనాలు. పాప మరణ శిక్ష నుండి మమ్ములను తప్పించి ఆత్మ నియమము ద్వారా మమ్ముల నూతన సృష్టిగా చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.